మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి వందనాలండి. అడ్వాన్స్డ్ దే విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఎవరు థ్యాంక్స్ చెప్పరా? సేమ్ టు యూ చెప్పరా? నేను హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు ఏం చెప్పాలా? క్రీస్తు నేడే పుట్టెను. సరిగా చెప్పాలి. క్రీస్తు నేడే పుట్టెను. చెప్దామా? క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను. నా జీవితంలో పుట్టెను అని చెప్పాలా? ఏం చెప్పాలా? నా జీవితంలో పుట్టెను. ప్రైజ్ లార్డ్. చెప్దామా బిగ్గరగా? ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని వాక్యము వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇష్టపడుతున్నామా? అందరం ఇష్టపడుతున్నామా? క్రిస్మస్ మనకేమి నేర్పిస్తుంది? చాలా పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంది. ఈరోజు ఉదయకాలం మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం? చెప్పమ్మా, క్లారిటీగా చెప్పాలి. సబ్జెక్ట్ ఏంటి? నక్షత్రము, జ్ఞానులు కదా. ఇందులో ఎంతమందికి అర్థమైన మర్మము ఎవరికి అర్థమైంది? వాళ్ళ పేర్లు జ్ఞానులేనా? ఎప్పుడు అజ్ఞానులు అయిపోయారు? నక్షత్రములు విడిచినప్పుడు కదా. సో దేవుడు గొప్ప లోతైన విషయాలు మనకి బయలుపరిచినప్పుడు అద్భుతమైన విషయాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటాడు ఆయన. చూడండి, లూకా సువార్తలో నుంచి లూకా సువార్తలో నుంచి 33వ వచనం నుంచి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 33వ వచనం.
ఉమ్. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. మనసారా నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. నీ కృప తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని విత్తబడుతున్న ఈ వాక్య ఉపదేశములో నుంచి యేసు ప్రభువా మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం ఇక్కడ చదువుకున్న వాక్య ఉపదేశంలో నుంచి యోసేపు మరియా యెరూషలేముకి ప్రభువుని తీసుకొచ్చారా? తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక యాజకుడు సుమియోను ప్రభువుని ఆరాధించిన తర్వాత సుమియోను మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, యోసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిపోయారంట. ఏం చెప్తున్నారు? అసలు వాస్తవం చెప్పనా, యోసేపుకి మరియకు లోతైన మర్మాలు ఏమీ తెలియలేదు. దేవదూత వచ్చి చెప్పింది కానీ మానవ శరీరముతోనే ఆయన ఇంకా ఈ లోకంలో ఉంటాడన్న ఆలోచన కలిగే ఉన్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? మానవ శరీర రూపంతోనూ ఆయన ఇంకా ఎంత సదాకాలం ఇక మన మధ్యనే ఉంటాడు అనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. ఆయన కొద్ది కాలం మాత్రమే భూమి మీద ఉంటాడన్న ఆలోచన వారికి ఏమాత్రం లేదు. కాబట్టి ఆ విషయాన్ని ఏమి జరగకముందే సుమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడి జరగబోయే సంఘటన కోసం చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? ఏమండి, ఒక మాట చెప్తాను మీకే. ఎండిపోయిన భూమి, నీరు లేని భూమి, బీటలతో పగిలిపోయిన నేల, ఈ భూమి మీద ఏ విధమైన మొక్క రావడానికి ఇష్టపడుతుందా? రాదు కదండి. అయితే ప్రజలు ఎలాగైపోయారంటే, దాదాపు 400 సంవత్సరాలు దేవుడికి ప్రజలకు మాటలు లేవండి. 400 సంవత్సరాలు దేవుడు ప్రజలను ఎవరితో మాట్లాడలేదు. ఆయన ప్రవక్తలతో. కానీ మీకా నుంచి మత్తయి సువార్తకి డిఫరెంట్ 400 సంవత్సరాలు దాదాపు పైగా పట్టిందని చరిత్ర ఆధార ప్రకారం తెలియపరచబడుతున్నాయి. ఈ 400 సంవత్సరాలు ప్రవక్తలు లేరు. ఈ 400 సంవత్సరాలు ఎవరు లేరు. ఈ 400 సంవత్సరాలు ప్రజల మధ్యకి వెళ్ళేవారు లేరు. సంఘాలు లేవు. ఏ విధమైన వర్తమానం అందించేవారు లేరు. ఏ విధమైన కబురు చెప్పేవారు లేరు. ప్రజలు ఎలాగున్నారంటే, నానా విధముల చేత తిరుగుచూ త్రాగుచూ అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు మత్తయి సువార్త వెనక పేజీకి వెళితే మీకా తప్ప, అక్కడ ఎక్కడ ఉండే మలాకి తప్ప, అంతేనా? మలాకి తప్ప ఇంకే పుస్తకం ఉండదు. అంటే అక్కడి నుంచి మలాకి నుంచి లాస్ట్ ఇక మత్తయి సువార్త, యేసు ప్రభు జన్మదినం తప్ప ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనే చరిత్ర దేవుడు పట్టించుకోలేదు. అందుకు ఇప్పుడు ప్రపంచానికి నెమ్మది, సమాధానం, రక్షణ, ఒక సంతోషం, మహా ఆనందకరం
ఇవ్వడానికి కొరకై ప్రజలందరూ అలా ఉండిపోయారనమాట. ఇప్పుడు చూడండి, దాదాపు 400 సంవత్సర కాలంలో ఇప్పుడు ఎప్పుడు పండించిన ఈ భూమి కొన్ని సంవత్సరాలు వదిలేస్తే ఆ భూమి ఎలాగైపోద్దండి? పిచ్చి మొక్కలు, చెట్లు, రకరకాల ఏవేవో వాటిలో తయారవుతాయి. ఇప్పుడు భూమి మీదున్న ప్రజలందరూ ఎలా ఉన్నారంటే నానా విధమైన పరిస్థితులు గురైపోయి ఉన్నారు. నానా విధమైన పరిస్థితులకు గురైపోయి ఉన్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించి ఆలోచించుకుని తన స్వరక్తం ఇచ్చి ఎలాగైనా ఈ ప్రజలను సంపాదించుకోవాలని ఆలోచన కలిగి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే నేను ప్రేమించానే, కానీ ఇంకా ప్రపంచాల్లో ఇంకా అనేక మంది ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలందరినీ రక్షించుకోవాలన్న తాపత్రయంతో ప్రభు ఒక పరిపూర్ణమైన నిర్ణయం తీసుకున్నాడు. పరిపూర్ణమైన నిర్ణయం తీసుకుని రక్త మాంసములో పాలుబొస్తుడుగా నరరూప స్వరూపమును ధరించుకుని దాసుని స్వరూపం ఎత్తుకుని రిక్తునిగా చేసుకుని ఒక మానవుని పోలికని ఎంచుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. చాలామంది పిచ్చోళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందటే పుట్టాడు అని అంటారు. పిచ్చోళ్ళు అలా మాట్లాడే పలుకు. దేవుడు పుట్టడం ఏంటండి? ఆయన వచ్చాడు అంతే. మనం ఏమనాలా? ఏమనాలి? మనం చెప్పాలి. ఏమనాలి? ఆయన భూమి మీదకి నరావతారమును ధరించుకుని భూమి మీదకి వచ్చాడు అంతే. మనుషుల రీతిగా ఆయన జన్మించెను అని రాయబడింది కానీ, పుట్టాడు అని రాయబడింది కానీ, అసలు వాస్తవానికి ఆయన పుట్టడానికి ఆయన దాఖలాలు అవసరం ఏంటి? దాఖలాలు అవసరం ఏముంది? దేవుడికి దాఖలాలు ఏంటి? చాలామంది డిసెంబర్ నెలలో పుట్టాడని డేట్ చూపించండి బైబిల్లో. అసలు యేసు ప్రభు పుట్టాడన్న దానికి ఆ డేట్ చూపించండి. మీ క్రిస్మస్కి ఏంటో అర్థం ఏంటో చెప్పండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే పిచ్చోడ, నేను అంటాను, అసలు ఆయన పుట్టాల్సిన అవసరం, అసలు ఆయన డేట్ చూపించుకోవాల్సిన పని ఏముంది? యుగ యుగాలు పరిపాలన చేసే రాజుకి మరలా జన్మించాల్సిన పని అవసరం ఏముంది? ఆయన నిరంతరం ఉన్నాడు, యుగ యుగాలు ఉన్నాడు. ఆయన మానవుల కొరకు మానవ స్వరూపాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు అంతే. ఒక మాట అడుగుతానే, ఇప్పుడు దేవుడిగా భూమి మీదకి వచ్చాడు అనుకోండి, మనం తట్టుకోగలుగుతామా? అసలు తట్టుకునే శక్తి మనకుందా? తట్టుకునే శక్తి మనకుందా? దేవుడు తయారు చేసి సిద్ధపరిచిన ఒక సూర్యుడిని 5 నిమిషాలు మనం తేరి చూడలేము కదా. చూడగలుగుతామా సూర్యుడిని? మీలో ఎంతమంది చూడగలుగుతారు ఒక 5 నిమిషాలు? 5 నిమిషాలు సూర్యుడిని కళ్ళు తెరిచి అలా చూడగలుగుతామా? ఒకవేళ చూస్తే మన కళ్ళు ఎలా కనిపిస్తాయి? తాను సిద్ధపరిచిన ఒక సూర్యుడినే మనం చూడలేకపోతున్నాం. మహా తేజస్సులతో నింపబడిన సమీపింపరాని తేజస్సులో అమరత్వమునకు వసించిన మహాకోటి తేజస్సులతో నింపబడిన ఆ మహనీయుడిని మనం ఎలా చూడగలుగుతాం? ఇంకో మాట చెప్తాను. మోషే అంటాడు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఒక్కసారి నాకు కనబడు ప్రభువా, చూడాలనుకుంటున్నానంటే. మోషే ఏం మాట్లాడుతున్నావు మోషే? మానవ రూపం ధరించుకున్న ఒక నరుని అనుకుంటున్నావా చూడటానికి? నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు అన్నాడంతే. అయినా నువ్వు ఆశపడ్డావు కదా, నీ ఆశను నేను తీరుస్తా. ఏమంటాడో తెలుసా? అదిగో కనబడుతున్న ఒక బండ దగ్గరికి వెళ్ళి అక్కడ చాటుగా చూడంటాడు. ఎందుకో తెలుసా? మహా తేజస్సుతో నింపబడిన మన దేవుడు ముఖ దర్శనముతో మనం చూడలేము.
మానవ శరీరాన్ని ధరించుకుని మనం చూడలేము. ఆయన చూడడానికి మనకి అసలు ఈ 2 కళ్ళు ఏమాత్రమో సరిపోదు. దేవుడిగా ఈ భూమి మీదకి వస్తే ఏ ఒక్క మానవుడు భూమి మీద ఉండలేడు, చచ్చిపోతాడు అంతే. అందుకే మానవ రూపాన్ని ధరించుకుని మన మధ్యన మానవ శరీరముతో తిరిగాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మన మీద ఎంత ప్రేమండి. మనలో ఒకడిగా, మనతో ఒకడిగా, మన రూపంలో ఒకడిగా, మన పోలికలో ఒకడిగా, మానవ మాట స్వరూపం కలిగిన వాడిగా, మానవ ఆలోచనలు కలిగిన వాడిగా, మానవుల యొక్క స్వభావ సిద్ధి కలిగిన వాడిగా మన మధ్యకి వచ్చాడంటే ఆయన ఎంత ప్రేమించాడో మనల్ని. స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, ఈ 400 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలు కానీ భూమి మీద ప్రజలకి ఏ విధమైన వర్తమానాలు లేవు దేవుడి మధ్య నుంచి. అందుకే ఇప్పుడు చూడండి, దేవదూత ఒక్కసారిగా గొర్రెల కాపరులు వారి దగ్గరికి సడన్ గా వచ్చిందంతే. వచ్చిన వెంటనే ఇప్పుడు చెప్తుంది, ఇదిగో నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వావ్, ప్రైజ్ లార్డ్. ఎవరు పుట్టారంటండి? రక్షకుడు అని అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ప్రొటెక్షన్ మ్యాన్ కదా. రక్షకుడు అంటే రక్షకుడిని ఏమంటారు? ప్రొటెక్షన్ కదా. రక్షణ అనే దాన్ని ప్రొటెక్షన్ అంటే కాపుదల, భద్రత, దాచుకోవడం, ఇలా మనం వర్ణించవచ్చు కదా. మన పోలీసులకి ఇంగ్లీష్లో పోలీస్, తెలుగులో ఏంటమ్మా? రక్షక భటులు. అవునా? రక్షక భటులు అంటే ప్రజలు క్షేమము చూడటమే వాళ్ళ పని. ప్రజలకు ఏం అవసరమో బాధ్యతగా చూడడమే వాళ్ళ బాధ్యత. వాళ్ళ జీతాలు తీసుకునేది కానీ, వాళ్ళ డ్యూటీలు చేసుకునేది కానీ దేనికోసం అంటే సరదాగా యూనిఫామ్ వేసుకుని తిరగడానిక? దేనికోసం రక్షక భటులు? ప్రజలకు ఏ విధమైన సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ముందుగా వాళ్ళ క్షేమం చూస్తూ ఉంటారు వాళ్ళు. మొన్న మనకి తుఫాన్ వచ్చిందా? పాపం మనం అందరం నిద్రపోతున్నాం కానీ వాళ్ళు మాత్రం చెప్పాలి, మన ప్రాంతం, మన సెంటర్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు మెలకువ కలిగి ఉన్నారు. అంటే ఏ సందర్భంలో ఏ పరిస్థితి వస్తుందా వెంటనే వాళ్ళు కాచుకుని ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలా, లేకపోతే మన పైన అధికారులకి ఏ విషయమైనా తెలియచేయాలా అంటే ప్రజల క్షేమం కొరకు ఆ నాయకులు ఇక్కడ ఏమన్నారు? రక్షక భటులు మన మధ్యన ఉన్నారు. నేను ఆ రోజు విజయవాడ నుంచి చూస్తూ ఉంటే రాత్రి లేట్గా అయ్యింది, ఇంచుమించు 12 ఆ టైం అయినప్పటికీ అప్పుడు మెలకుగా వాళ్ళు యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నారు. అలాగే దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ప్రజలందరూ ఎలా ఉన్నారంటే రక్షణ లేదు అంటే రక్షణ అంటే కేర్ లేదు, బాధ్యత లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు వారి పట్ల మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేరు. ఒక మాట చెప్తాను వినండి. ఆకాశం మందుండి దేవుడు ప్రజల మధ్యకి అనేక మంది ప్రవక్తలను పంపించాడా? అనేక మంది ప్రవక్తలను, చెప్పలేనిమంత ప్రవక్తలను పంపించాడు. యెహెజ్కేలు, ఇర్మియా, యెషయా, మీకా, ఆమోసు, ఓబద్య, యోనా, వీళ్ళందరూ ప్రవక్తలే. దేవుడు వీళ్ళందరినీ ప్రజల మధ్యకి పంపిస్తే ప్రజలు వీళ్ళ మాట వినలేదు. ఏకంగా దేవుడే మన కోసం దిగొచ్చేసాడు. చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అందుకే ఇప్పుడు ఈ సిమియోను మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు, స్తోత్రం, పడిపోయిన వారిని తిరిగి లేపుడు కొరకై మన మధ్యకి మహనీయుడు వచ్చేసాడమ్మా. ఏమండి, అప్పుడు వరకు ఎన్ని రోగాలతో ప్రజలు నలిగిపోతున్నారో తెలుసా? ఎంతమంది కుష్ఠరోగులు గ్రామ వెలుపులు ఉన్నారో తెలుసా?
ఎంతమంది గుడ్డువారు, కుంటువారు, అంగహీనులు, ఎంతమంది దుఃఖములో, బాధలో, నిస్పృహతలో, ఎంతమంది వేదనలో, కన్నీరులో, రోదనలో, ఎంతమంది వేదన పడుతూ ప్రజలు బ్రతుకుతున్నారో తెలుసా? ఆ సమయంలో ఈ మహనీయుడు ప్రజల మధ్యన పుట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే యేసు ప్రభు వారి వెంటనే ఆయన 30 సంవత్సరాలు తండ్రి యొద్ద దగ్గర పనిచేసిన తర్వాత వెంటనే ప్రతి గ్రామము తిరిగినప్పుడల్లా ఆయనకి కంటికి కనబడిన ఏ వ్యక్తి అయినా సరే, అతడి రోగైనా, అతడు ఏ వ్యాధి చేత వేధించబడుతున్నా, ఏ వ్యాధి చేత బాధపడుతున్నా వెంటనే విముక్తిని అనుగ్రహించేవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పడిపోయిన వారిని ఏం చేసేవాడంట? తిరిగి లేపేవాడంట. ఆయన తిరిగి లేపేవాడు. ఎలాంటి పరిస్థితిలో పడిపోయారు? మత్తయి సువార్తలో చూడండి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. నజరేతు విడిచి జెబులోను, నప్తాలి అను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహుమును వచ్చి కాపురముండెను. నప్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను, 2 చేతులు పైకెట్టి చెప్పండి. చెప్పాలా? గట్టిగా గట్టిగా చెప్పాలా? ఎవరంటే వీళ్ళు? ఎవరండి వీళ్ళు? గట్టిగా చెప్పాలన్నా. అన్యజనులు. వెరీ గుడ్. ఎవరు? గొప్ప వెలుగు చూశారంట. అంటే యేసు ప్రభు వారు ఏమన్నా లైట్లు కట్టుకుని తిరిగాడా గొప్ప వెలుగు చూడడానికి? ఒక మాట చెప్పనా, యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో జీవం ఉంది. ఆ మాటలు వింటేనే అనేక మంది బ్రతుకులు మారిపోయే అంత స్థితికి వచ్చేసారు ప్రజలు. జీవితంలో వారు పుట్టాక ఎవ్వరు మాటలు వినలేదండి అంతవరకు. అర్థమైందా? యేసు ప్రభు వారు చెప్పినట్టుగా, యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా, యేసు ప్రభు గారు బోధించినట్టుగా గత కాలం తన పుట్టుక దినాలు మొదలుకొని ఎవ్వరూ అలాగూ మాట్లాడలేదు. ఎవ్వరూ అంత ప్రేమ చూపలేదు. ఎవ్వరును అంతగా జాలి చూపలేదు. ఎవ్వరును అంతగా ఆదుకొనలేదు. ప్రభు వారు ఏం చేశారంట? అన్యజనులు ఆ ప్రాంతాల్లో ఏం చేశారు? ప్రభుని చూడగానే గొప్ప వెలుగు చూసిరి. ఏ వెలుగమ్మా? గొప్ప వెలుగు. మీకు విషయం తెలుసా? మన జీవితాలు కూడా అనేకమైన చీకటి బ్రతుకుల్లో నలిగిపోయి కొట్టబడుతున్న మన జీవితాలని ప్రభు ఈ దినమును మనల్ని ఏం చేశాడమ్మా? గొప్ప వెలుగులో, చెప్పాలా గట్టిగా, గొప్ప వెలుగులో ఉంచాడా లేదా? మిమ్మల్ని ఉంచాడో లేదు కానీ నన్ను అయితే ఉంచాడని నేను నమ్ముతాను. ఎంతమంది నమ్ముతారు? నా జీవితంలో వెలుగు వచ్చిందయ్యా, నా జీవితంలో ప్రభు నన్ను వెలిగించాడయ్యా, నా జీవితంలో ప్రభు నన్ను ప్రత్యేకంగా వెలుగుగా ఉంచాడయ్యా. అవునా కదా? ఈరోజు ఎంత ప్రశాంతమైన పీస్ఫుల్ మైండ్తో ఉన్నాము అంటే, ఇంత చక్కటి ఆరాధన స్థలాల్లో ఉన్నాము అంటే, ఇంత మంచి హృదయం కలిగి ఉన్నామంటే, ఒక నీచమైన మాటలు రాని ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామంటే, ఒక కోపము, ద్వేషం, ప్రతీకారం లేకుండా మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే దీని అంతటి కారణం ఎవరంటే మనం ఆరాధించే ప్రభువారు. స్తోత్రం. ఎవడు యేసు ప్రభుని నమ్ముకుని సేవించే వాళ్ళకి, యేసు ప్రభుని నమ్మకుండా లోకంలో తిరిగే వ్యక్తిని పక్క పక్కన నిలబెట్టండి, ఎంత తేడా ఉంటుందో. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ అన్యజనులు ఎవరంటే తెలుసా? మనమే ఆ అన్యజనులు. పడిపోయిన వారు మనం, పాపంలో తొట్టిల్లు పడుతున్న వారు మనం, పాపానికి బానిసైపోయిన వాళ్ళం,
సిగరెట్లని, నానా విధమైన చిరాకుతో, నీచమైన అలవాట్లకు, బానిసత్వంలో బ్రతుకుతున్న మన బ్రతుకులని, నరకాగ్నికి వెళ్ళిపోయే మన స్థితిగతులను ప్రభు వెలిగించాడండి, మనల్ని సజీవులుగా ఉంచాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. ఏమండి, మీరు అర్థమవుతుందా మీకు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చాను. నశించిపోతున్న వారు ఎవరు నశించిపోతున్నారు? మనం కాదా? ఇశ్రాయేలు ప్రజల మధ్యన ప్రకటించబడుతున్న సువార్త ఈరోజు ఎంత పల్లెటూరు గ్రామానికి ప్రభు సువార్త వచ్చేసిందంటే, నీ హృదయంలోకి వచ్చిందంటే, నా హృదయాల్లోకి వచ్చిందంటే, ఆయన ప్రేమ నీలో నాలో వచ్చిందంటే, ఇది ఎంత గొప్ప త్యాగం! ఇది వెలుగు కాదా? లోకమునకు నేను వెలుగై ఉన్నానన్నాడా? స్తోత్రం! ఆ మాటలు ఎంత మధురంగా ఉంటాయండి. లోకమునకు నేను వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు వెలుగై ఉంటాడు. స్తోత్రం! హల్లెలూయా! పిల్లరా, ఇగో ఎంత చీకటిలో ఉన్నామంటే, ఎంత చీకటిలో ఉన్నామంటే చూడండి, ఎంత చీకటో తెలుసా? ఏమండి, ఎంత చీకటి అంటే, ఇప్పుడు మనకి ఎంతో జ్ఞానం తెలియపరచబడింది, ఎంతో జ్ఞానం తెలియపరచబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి మిమ్మల్ని తాగమంటే మీరు తాగుతారా? తాగుతారా? ఎందుకు తాగరు? చెప్పాలి, ఎందుకు తాగరు? ఎందుకు తాగరమ్మా? అయ్యా చెప్పాలి. బాబా ఒకసారి చూడయ్యా, స్తోత్రం చెప్పు. ఒక సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి మిమ్మల్ని తాగమంటే మీరు త్రాగుతారా? ఎందుకు తాగరు? మీరు ఎందుకు తాగరు చెప్పండి. దాని మీద ఒక మంచి అవగాహన మీకు పుట్టింది కాబట్టి. am I right? ఏంటి అవగాహన అంటే, ఒకవేళ ఒక బ్రాందీ సీసా ఇచ్చి ఇది తాగండి అంటే తాగుతారా? అదే 1 లీటర్ పాలు ఇచ్చారు ఇంకో తాగమంటారా? తాగుతారా? తాగమంటే తాగుతారా? తాగరా? 1 లీటర్ పాలు ఇచ్చి గుడుగుడు గుడుగుడు గుడు అని తాగేస్తాడు అయ్యాను గడు మేమిద్దరం. అవునా? గుడుగుడు అని తాగేస్తాం కదా మనమందరం. మరి బ్రాందీ ఇస్తే తాగుతామా? తాగం. కారణం ఏంటి? దాని మీద మనకు ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఎందుకు? అదొక చెడ్డ అలవాటు, అందులో ఒక భయంకరమైన విషాదము, అంటే ఒక భయంకరమైన నీచమైన పదార్థాలు కలవబడతాయి. అది త్రాగడం వల్ల మన శరీరం దెబ్బతింటుంది. అది దేవునికి అసహ్యమైనది. అదొక బానిసత్వంలో మనిషిని ఈడ్చుకుని తీసుకువెళ్ళిపోతుందని మనందరికి అవగాహన కలిగింది. మరి లోకంలో ఉన్నవారు దాని మీద ఎంత పిచ్చి కలుగున్నారు? పిచ్చి కలుగున్నారా లేదా? వాడు ముందు రోజు కొంచెం సిగరెట్ తాగకపోతే వాడికి టెన్షన్ వచ్చేస్తుంది, షేక్ వచ్చేస్తుంది కదా. షేక్ వచ్చేస్తుందా? ఏదో ఒకటి ఎక్కడికి వెళ్ళి బీడియో ఏదోటి, ఎవరో వాడి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరి దగ్గర అడుక్కుని మనశ్శాంతిగా తాగాలి. ఒక రోజు సాయంత్రం అయినప్పటికీ వాడు ప్రశాంతంగా గ్లాసులో పెట్టుకుని మందు వేసుకుని ప్రశాంతంగా కూర్చుని తాగేయాలి అంతే. రేపు ఏం జరుగుద్దన్న విషయం తర్వాత, వాళ్ళ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో తర్వాత ఆలోచిస్తున్నారు కానీ జరగబోయే పరిస్థితిని ఎవరు ఆలోచించట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం తరువాత చూద్దాం. మరి అలాంటి వాళ్ళం మనం కాదా? మనం అందరం అలాంటి వాళ్ళం కదా? అలాంటి వాళ్ళమా కాదా? మంచి హ్యాబిట్తోనే మనం పుట్టామా? మంచి హ్యాబిట్తోనే మన వయసు పెరిగిందా? మంచి అలవాట్లలోనే మనం బ్రతికామా? లేదే. ఒకవేళ ఒక స్మోక్ అలవాటు లేకపోవచ్చు, ఒక డ్రింక్ అలవాటు లేకపోవచ్చు, ఒక ప్యాకెట్ అలవాటు లేకపోవచ్చు, కానీ బట్ మన నోటి నుంచి వచ్చే ప్రతి దురబుద్ధి ఆలోచనలు కూడా చెడ్డవి కదా. చెడు హ్యాబిట్స్ మనకు లేకపోవచ్చు, కానీ చెడు ప్రవర్తన మనకు ఉందా లేదా? ఉందా లేదా? కోపం, ద్వేషం, అసూయత, ప్రతీకారం, పగలు, ఇవన్నీ మనకు లేవా? మరి ప్రభు వచ్చిన తర్వాతే కదా ఇవి మన మధ్యలో లేకుండా చేశాడు ఆయన. అవన్నీ ఉన్నాయంటే దేంట్లో ఉన్నట్టు మనం? అవన్నీ మనలో ఉన్నట్టు దేంట్లో ఉన్నట్టు మనకి?
ఆ అలవాట్లు, ఆ ప్రవర్తన, ఆ నడవడిక అవన్నీ ఉన్నాయనుకోండి, దేంట్లో ఉన్నట్టు మనం గట్టిగా చెప్పాలి అమ్మా. ఈ బ్యాడ్ హ్యాబిట్స్, ఈ చెడు అలవాట్లు ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, దేంట్లో ఉన్నట్టు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య పటానికి మనకి సింక్ అవుతుందా? చెప్పండి. అక్కడ ఏం చూశారంట వాళ్ళు? అన్ని జనులు ఏం చూశారంట అంటే వాళ్ళు ఎక్కడున్నారు? మరి ఈ ఆన్సర్ రాదేంటి? దేంట్లో ఉన్నట్టు? చీకట్లో ఉన్నట్టు అంటే లోక సంబంధమైన మామూలుగా మనం చూస్తున్న ఈ చీకట కనీసం అప్పుడు కరెంట్ లేకపోవచ్చు, కానీ దీపాలు, క్యాండిల్స్ ఇలాంటివన్నీ ఉన్నవా లేవా? అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి లేవా? లేవా? అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి తెలుసా? చీకట్లో ఉన్నాయి. వాళ్ళు అంధకారంలో ఉన్నారు. ఏమంటే ఒక మాట చెప్పనా? యేసు ప్రభులు రక్షణ పొందకపోతే, యేసు ప్రభులు రక్షించబడకపోతే వాడి జీవితం చీకటి కోణంలోకి వెళ్ళిపోతుంది. దారు కనబడిన మార్గంలోకి వెళ్ళిపోతాడు. మిమ్మల్ని మీ కళ్ళకి గంతలు కట్టి, మీ కళ్ళగంతలు కట్టి ఎక్కడో సడన్గా మీకు కనబడకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సడన్గా అక్కడ మీ కంటుకున్న ఆ క్లాత్ తీసినప్పటికీ మీకు ఏమైనా అర్థమవుతుందండి? మీకు ఎంత టెన్షన్ వస్తుందో తెలుసా? అక్కడ మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మీ హార్ట్ బీట్ ఎంత స్పీడ్గా పరిగెడుతుందో తెలుసా? ఎక్కడున్నావురా? ఎక్కడికి వచ్చావు? అసలు మనుషులేరి? ఏ ప్రాంతంకి వచ్చాం? ఏ ఊరిది? అసలు ఏమేమి జంతువులు ఉన్నాయో? ఈ అడవేంటి? ఈ అడవి ఎక్కడుంది? ఎన్ని ఆలోచనలు నీలో పుడతాయా లేదా? యేసు ప్రభు లేని వాని జీవితం కూడా అట్టిదే. యేసు ప్రభు ఎవరిలో ఉంటాడో, యేసు ప్రభు ఎవరు రక్షణలోకి వచ్చారో, యేసు ప్రభువుతో ఎవరు నడుస్తున్నారో వారు వెలుగులోకి నడుస్తున్నారు, వెలిగిస్తూ నడుస్తున్నారు, వెలుగులోనే ఉంటారు, వెలుగుతూనే వెళ్తారు. స్తోత్రం, హల్లెలూయా. పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు చేష్టలు ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? చీకటికి సాదృశ్యం. ఏమండి, అన్యజనులు దేంట్లో ఉన్నారంట? చీకటిలో ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళకు ప్రేమ లేదు, అప్పటి వరకు సమాధానం లేదు, అప్పటి వరకు నెమ్మది లేదు, అప్పటి వరకు ప్రేమ, ఎటువంటి అనురాగాలు తెలియవు. భార్యని ఎలా ప్రేమించాలో తెలియదు, తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో తెలియదు, ఎలా చదువుకోవాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. ఇలాంటివన్నీ ఏమీ తెలీదు ప్రజలకి. ఇవన్నీ తీసుకొచ్చింది, సమాజానికి గుర్తించింది ఎవరో తెలుసా? ప్రభువారు మాత్రమే. ఏమంటే మన భారతదేశానికి విద్యను, వైద్యను తీసుకొచ్చింది ఎవరండి? మన భారతదేశానికి విద్యను, వైద్యాన్ని ఎవరు తీసుకొచ్చారు? చెప్పండి. పలానా పేరని చెప్పొద్దు, మొత్తం టోటల్గా ఒక మాట చెప్పండి. మన భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఫారినర్స్ తీసుకొచ్చారు. ఎవరండి చెప్పండి? ఫారినర్స్ అంటే క్రిస్టియన్సే మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. మన పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే, క్రైస్తవుడు అసలు భారతదేశంలో ఉండకూడదని చేస్తున్నారు కొంతమంది. మన భారతదేశానికి చదువుని తీసుకొచ్చేది ఒక క్రిస్టియన్. మన భారతదేశానికి వైద్యాన్ని పరిచయం చేసేది ఒక క్రిస్టియన్. ఇవి లేనప్పుడు మన వాళ్ళు ఎలా ఉండేవారు తెలుసా? ప్రతి వ్యాధికి చనిపోయేవారు. అనేకమైన వ్యాధులకి బానిసంగా చచ్చిపోయేవారండి. ఏ వ్యాధి వచ్చిందో తెలియదు, మనిషి బతికినంత వరకే. ఆ వ్యాధికి మందు లేదు, ఆ వ్యాధికి విరుగుడు లేదు, ఆ వ్యాధికి మెడిసిన్ లేదు, చచ్చిపోయేవారు అంతే. మీకు ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తాను. ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకు లేదు సార్?
బ్రిటిష్ వారు తీసుకొచ్చారని అంటారు కొంతమంది. బ్రిటిష్ వారు రాకముందే వైద్యం ఉందరా పిచ్చోళ్ళరా అంటాను నేను. విద్య వైద్యం క్రైస్తవుడు తీసుకొచ్చాడు మన భారతదేశానికి. క్రిస్టియన్స్ తీసుకొచ్చారు. వాళ్ళేనండి మనకు అద్భుతమైన కొన్ని ఎన్నో విషయాలు నేర్పించారు మనకి. ఈ క్రైస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చింది. ఏ రోజు మన భారతదేశంలో ఒక మంచి డాక్టర్స్ కానీ, ఒక మంచి మెడికల్ కానీ, ఒక మంచి మెడిసిన్ కానీ, వెంటనే మన శరీరంలో పుట్టే ఒక వ్యాధి ఏదైనా సరే దాన్ని నిర్మూలన చేయబడుతుందంటే ఈరోజు ఎంత గొప్ప విచిత్రం అండి. ఒక జలుబు వచ్చినా, ఒక దగ్గు వచ్చినా, ఒక వామిటింగ్స్ అయినా అప్పుడు ఏ విధమైన మెడిసిన్స్ లేవండి. ఆకులు రసాలు పసరలు దాగేవాళ్ళు. అవి దాగినా అవి మనిషికి విముక్తి రాక చచ్చిపోయేవారు చాలామంది. అలాంటి పరిస్థితులు మనమందరూ ఎలాంటి చీకట్లో బ్రతికాం తెలుసా? భయంకరమైన చీకట్లో బ్రతికాం, పాపంలో బ్రతికాం, బానిసత్వంలో బ్రతికాం. ప్రభు ఈరోజు మనల్ని స్వేచ్ఛార్హులుగా ఒక మంచి వైద్యం, విద్య, ఒక మంచి అవగాహన కలిగిన జ్ఞానం, ఏమండి ఎంత చక్కటి కృపను మనకి ఇచ్చాడు చెప్పండి. స్తోత్రం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి మన జీవిత చరిత్రలో. మన ప్రాంతాల్లో ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఏమైనా ఉన్నాయా? నువ్వు తొడుక్కున్న చెప్పులు ఉన్నాయా? నువ్వు కట్టుకున్న బట్ట ఉందా? అప్పుడు నువ్వు కూర్చున్న నేల పరిస్థితి అలా ఉండేదా? నువ్వు పెట్టుకున్న ఫ్యాన్ కానీ, నువ్వు ఇంట్లో వాడే ప్రతి వస్తువులు అప్పటి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఉన్నాయా? ఉన్నాయా? లేవే, ఏమీ లేవు కదండి. ఏమంటే పోలాడు తిప్పనే ప్రాంతం ఉండేది మచిలీపట్నం దగ్గర. తెలుసా మీకు? 100 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళితే పగతో ఒక్కొక్కడు చంపుకు చచ్చిపోయేవారంటండి. ఆ ఊరికి వెళ్ళాలంటే భయం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భయంకరమైన చంపేసుకునేవారంటండి. ఏదైనా గొడవ వస్తే చంపేసుకునేవారు. అంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రేమ కలిగిన పరిచర్యలు నిలబడ్డాయి. చెప్పాలా గట్టిగా? యేసు ప్రభు ప్రేమ అక్కడ ఆ ప్రాంతంలో గాలి ద్వారా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంది. ప్రతి ఇంటిని వెలిగిస్తూ ఉంది, ప్రతి వ్యక్తిని వెలిగిస్తూ ఉంది, ప్రతి జీవితాలను మార్చేసింది, ప్రతి బ్రతుకులను మార్చేసింది, ప్రతి ఒక్కరి స్థితిని మార్చేసింది. ఈరోజు నేనేమంటాను తెలుసా? యేసు ప్రభు వారి గారి భూమి మీద రాకపోతే, ఆయన గతకాలం ప్రవక్తలను పంపించినట్లుగా ఏదో ఒక ప్రవక్తనో ఏదో ఒక దేవదూతనో తీసుకొచ్చి భూమి మీద ఉన్నట్లయితే ఎంతమందికి రక్షణ కానీ, ఎంతమందికి మారు మనసు కానీ, ఎంతమంది పాపముల నుంచి బయటికి రావడం కానీ, ఇంతమంది మంచి మార్గంలో నడవడం కానీ, ఇంతమంది ఒక మంచి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండడం కానీ, ఇంతమంది ప్రేమ కలిగి ఉండడం కానీ ప్రజలకు ఉండేది కాదు. ఉండేదా? ఉండేది కాదు. ఈరోజు ఇలాగూ ఉన్నామంటే ప్రభు యొక్క మహాకృప అండి. నేనైతే ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నా జీవిత అనుభవాల్లో చెప్తాను. యేసు ప్రభు రాకముందు నా జీవితంలో, యేసు ప్రభు నా జీవితంలో రాకముందు నా బ్రతుకు, నా ప్రవర్తన, నా నడవడిక ఎలా ఉండేదో తెలుసండి పిల్లరా? నా మాట తీరు బాగుండేది కాదు, నా మాట తీరు అస్సలు బాగుండేది కాదు, నా ప్రవర్తన అస్సలు బాగుండేది కాదు. కనీసం కట్టుకున్న నా బట్ట కూడా సరిగా ఉండేది కాదు. కనీసం నా శరీరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలో కూడా తెలిసి ఉండేది కాదు. కనీసం నా జీవిత నడక ఎలాగుండేదో తెలిసేది కాదు. ఇతరులతో ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. కనీసం చదువులో జ్ఞానం కూడా కొంచెం కూడా లేదు. ఒక సోమరితనం, ఒక అవివేకం, అజ్ఞానం, ఒక చీకటి బానిసత్వం, ఒకలాంటి కనీసం ముఖంలో ఏమాత్రం తేజస్సు లేని ఒక చీకటి రూపం భయంకరంగా ఉండేదండి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత నా జీవితానికి నేను కట్టుకున్న బట్టలు తీసి కొత్త వస్త్రాలు వేసే లైఫ్ ఎలాగుంటుందో ప్రభు అలా మార్చేశాడు. స్తోత్రం.
ఏమంటే ఒక మురుకు వ్యక్తి మాసిపోయిన బట్టలు, చింపురు తల వేసుకుని నీచమైన మురుకు వాసనతో ఉండే వ్యక్తి ఒక మంచిగా స్నానం చేసి, ఒక నూతన వస్త్రాలు ధరించుకుని, చక్కటి పాపిడి దువ్వుకొని, ఒక చక్కగా తన ఒక మంచి స్మెల్ లేకుండా చక్కటి సోప్తో స్నానం చేసి పరిశుద్ధంగా ఉండే ఆ లైఫ్కి, మురికితనంతో ఉండే లైఫ్కి ఎంత వ్యత్యాసాలు తేడా ఉన్నాయి. అర్థమైందా పిల్లరా? ఈరోజు పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. సిమియోను చెప్తున్నాడు, తల్లి, ఇశ్రాయేలీయులు పడిపోయిన వారిని నిలబెట్టుటకై ఏమండి అనేక మందికి విమోచన కలిగించుటకై ఈయన వచ్చాడు. అందుకే గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, రక్షకుడు మీ కొరకు పుట్టాడయ్యా, ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. దేవదూత ఏం చెప్పిందమ్మా? చెప్పాలి, దేవదూత ఏం చెప్పిందయ్యా? మహా సంతోషకరమైన, చెప్పండి, అక్కడ ఓన్లీ ఇదిగో సువార్తమానం అని చెప్పిందా, మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పిందా? అవునా కదా మన జీవితాల్లో. కానీ ఇది అంతా బాగుంది, కానీ ఈ స్వార్థమానం మహా సంతోషకరమైంది పాడు చేసేస్తున్నారు. ఆర్భాటాలని, పండుగని, ఏమండి, బట్ట క్రిస్మస్, పన్ను క్రిస్మస్, రంగు క్రిస్మస్, దీంతో పోల్చేసుకుంటున్నాం. క్రిస్మస్ అనేది ప్రభువుకి ఇష్టమైంది, ఆయనకి ఇష్టమైనది, అది చేస్తేనే రియల్ క్రిస్మస్. అది రేపు ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. రియల్ క్రిస్మస్ అంటే ఏంటో రేపు ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మన జీవితంలో పెట్టిన మాట ఏంటో తెలుసా? చీకటిలో ఉన్న వారికి మనల్ని వెలిగించడానికి ప్రభు వచ్చాడు. హల్లెలూయా. పడిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. దారి తప్పిపోయిన వారిని దారి చూపడానికి వచ్చాడు ఆయన. చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి వచ్చాడు ఆయన. మంచి ప్రేమతో ప్రజలకు ప్రేమను పరిచయం చేశాడు. నేను అంటాను, ఆయనే కానీ రాకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి అనిపిస్తుంది నాకు. ఏమండి, ఆయనే రాకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి అంటారు? అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ఇట్టి పాపపు మరణముల నుంచి నన్ను విడిపించిన వాడు ఎవడు? అయ్యో, నేను ఎంత అయోగ్యుణ్ణి! ఇటు పాపపు మరణపు యోగ్యం నుంచి నన్ను విడిపించేవాడు ఎవడండి? పిల్లరా, గలతీలో అంటాడు, పాపపు దాస్యం కింద మనం బానిసైపోయాం. పాపానికి బానిసైపోయామండి. మనం ఒక కాడి కింద ఉండిపోయాం. మనం ఆ కాడిని విరగ్గొట్టి బయటికి తీసుకొచ్చాడు మనల్ని ప్రభు. సంకెళ్ళ చేత ఒక చోట బంధించబడిన మన జీవితాన్ని ప్రభు విడిపించాడండి. ఆయన లోకపు చీకట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఆయన వెలుగును పరిచయం చేశాడండి. అజ్ఞానులు కొంతమంది గుర్తించట్లేదండి క్రైస్తవ్యం అంటే ఎంత గొప్పదో తెలుసా? క్రైస్తవం ఈరోజు ప్రపంచానికి వెలుగండి. క్రైస్తవ్యం ఒక ప్రపంచానికి మార్గం అండి. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యమే ఒక మంచి మార్గం. నేనంటాను, ఒకవేళ నా జీవితం కానీ నిజంగా చెప్తా, యేసు ప్రభువుని కానీ నేను కానీ నమ్ముకోకపోతే, యేసు ప్రభువునే కానీ నేను పరిచయం చేసుకోకపోతే, యేసు ప్రభువే కానీ నన్ను ప్రేమించకపోతే నేను ఈ పాటికి చచ్చిపోతేవాడిని. నా దాఖలాలు ఇప్పుడు ఉండేవి కాదు. నా రూపం, ఈ రూపం ఉండేది కాదు. ఈ జీవం ఈ భూమి మీద ఉండేది కాదు. ఈ పాటికి ఏ విషయాల్లో నేను చచ్చిపోతునో తెలియదు, ఏ పాపంలో చచ్చిపోతునో తెలియదు, ఏ బానిసలో చచ్చిపోతునో తెలియదు. నా జీవితంలో ప్రభు వెలిగించినందుకు నిండు స్తోత్రం. మీ జీవితాల్లో ప్రభు వెలిగించినందుకు స్తోత్రం చెప్పరా? గట్టిగా చెప్దామా? నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను,
నా హృదయము వింతగా మారేను నేడే యేసు నాలో వచ్చినందున, నేడే యేసు నాలో వచ్చినందిన. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోష సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసుని, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే, చెప్పాలా, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన. తెరువబడేను నా మనోనేత్రము, తెరువబడే, చెప్దామా, తెరువబడేను నా మనోనేత్రము, పాడాలి. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, సంతోషమే సమాధానమే, సంతోషమే, సంతోషమే సమాధానమే, చెప్పనా. స్తోత్రం చెప్తామా. మనం చెందాల్సిన శిక్ష, మనం భరించాల్సిన వేదన, మనం చేసిన తప్పుకి మనము చెల్లించుకోవాల్సిన ఆ పరిస్థితి మన కోసం ఆయన అర్పించబడ్డాడు. ఎంత ప్రేమించాడంటే తెలుసా మనల్ని, మన కోసం భూమి మీదకి వచ్చేసాడు, ఉన్నత మహిమను విడిచిపెట్టాడు, అవమానాన్ని నిందలు భరించాడు, సాత్వికుడిగా దీన మనసు గలవాడిగా మన మధ్యన మనవాణి వలె ఉన్నాడు ఆయన. ఎంత ప్రేమించాడు ప్రియులరా. ఈరోజు యేసు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, మన కొరకు ఆయన బలిగా అయిపోయాడు. ఆయన చీకట్లో ఉన్న వాళ్ళని మనల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన చీకటంతా ఆయన మోసాడు, మన చీకటంతా ఆయన భరించాడు. పాపానికి జీతం మరణం, ఆ మరణ శాసనాన్ని ఆయన అనుభవించాడు. కాడి కింద ఉన్న మనల్ని బయటికి తీసి ఆ కాడిని ఆయన మోసాడు. సిలువును మోయడం అంటే ఏంటో తెలుసా? సిలువును మోయడం అంటే ఏంటో తెలుసా చెప్పనా? బానిసత్వంలో ఉన్న మన మీద ప్రభుత్వం చేస్తున్న కాడి ఆయన మోసాడండి. ఈరోజు నిజంగా ఇంత ఆరోగ్యంగా, ఇంత సమాధానంగా, ఇంత నెమ్మది కలిగి బ్రతుకుతున్నాము అంటే ప్రభు మనకి పెట్టిన భిక్ష. అవునా కదా? ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఒక్కసారి మనం వెనక్కి వెళితే మన తల్లిదండ్రులు ఎలాగుండేవాళ్ళు, వారి తల్లిదండ్రులు ఎలాగుండేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తులు ఎలాగుండేవి, ఈరోజు మనం ఎలాగున్నాం ఒక్కసారి టాలెంట్ చేసుకో. నేను అంటాను,
నేను ఎంత ధన్యుడినా అనుకుంటాను. నేను ఈరోజు నేను ఆస్తులు సంపాదించకపోవచ్చు, ఈరోజు భూములు పొలాలు సంపాదించకపోవచ్చు, ఈరోజు రూపాయికి అమ్ముడవ్వకపోవచ్చు నేను, కానీ ప్రభు యొక్క రాజ్యానికి వారసుడిగా అయ్యాను. స్తోత్రం. ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు రాజ్యానికి వారసత్వమును పొందుకున్నాం. ఈ భూమి మీద డబ్బున్నవాడు చనిపోతాడు, డబ్బు లేనోడు చనిపోతాడు, ఘనుడు చనిపోతాడు, ఘనహీనుడు చనిపోతాడు, బలవంతుడు చనిపోతాడు, బలహీనుడు చనిపోతాడు, పేరున్నవాడు చనిపోతాడు, పేరు లేనుడు చనిపోతాడు, గొప్ప ఉన్నతమైన వాడు చనిపోతాడు, అసలు ఏమీ లేని వాడు కూడా చచ్చిపోతాడు. కానీ వీళ్ళిద్దరి వ్యక్తిత్వంలో యేసు ప్రభు ఉన్నాడా? ప్రభు ఉన్నాడా? ప్రభు నీతో ఉన్నాడా? నీతో జీవిస్తున్నాడా? ఆయన వారసత్వానికి అర్హుడువా నువ్వు? ఇది మనం గుర్తించుకోవాలి. ఈ క్రిస్మస్ నుంచి మనం నేర్చుకోబోయే పాఠం ఏంటో తెలుసా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మనం మహానందం చేసేసుకోవటం కాదు. ఆయన రాజ్యానికి వారసత్వం మనం పొందుకున్నామా లేదా? నిజమైన రక్షణ అనుభవిస్తున్నామా? నిజమైన రక్షణలో జీవిస్తున్నామా లేదా? ప్రభు మన పట్ల అటు కృపను అనుగ్రహించును కాక. మనమందరం లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు మంచిగా ఆరాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. అందరం లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం, మనసారా ప్రభుని స్తుతించుదాం, మనసారా ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.